ఇవాళ వీడియో వచ్చేసరికి 'పేట్రియాట్' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మూవీ వచ్చేసి మీకు జీ5లో అవైలబుల్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మీరెళ్లి వాచ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ముందే చెప్పేస్తున్నాను. ఈ మూవీ డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంది. 3 అవర్స్ డ్యూరేషన్ అన్నమాట. ఒకవేళ గిట్ల మీరు వాచ్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఓపికతోని ఫుల్ మూవీ మొత్తం వాచ్ చేసుకోవాలి. ఎందుకంటే నరేషన్ కొంచెం స్లో పేస్ నరేషన్ లాగానే ఉంటది. మీరైతే యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. నరేషన్ ఒక్కటి స్లో పేస్ ఉంటది గానీ యాక్టర్స్ బై చాలా మందున్నారు బయ్. ఫస్ట్ చెప్పుకోవాలంటే మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, ఫహద్ ఫాసిల్, నయనతార గారు అండ్ చాలా మంది యాక్టర్స్ చాలా మందున్నారు బయ్. నాకైతే చెప్తున్నా కదా! స్టోరీ నిజంగా చెప్పుకోవాలంటే బాగుండేది. ప్రాపర్‌గా తీసుంటే గిట్ల లైక్ మన రీసెంట్‌గా వచ్చిన ఇష్యూస్ ఒకటి ఉంటాయి కదా! స్పైవేర్ వచ్చింది దాని మీదని. దాన్ని పర్సనల్‌గా ఎట్లా యూజ్ చేస్తారు? ఎట్లా ఇది చేస్తారనే దాని మీదనే ఈ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చిర్రన్నమాట. అది ఒకసారి స్పైవేర్ అంటారు. మళ్ళీ ఇంకోటేదో అంటారు. ఏదేదో అంటారు బయ్. అంటే అటు తిప్పి, ఇటు తిప్పి లైక్ మన ఇండియనోడే చేస్తుండు. మళ్ళా ఈడే బయటికి పోతాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక్కడి నుంచి అటు పోతాడు. ఇలాంటివి నాకనిపిస్తది. అరే! ఏందిరా ఇది ఇంత వీకారా కూడా అనిపిస్తది. అంటే ఇంత కరప్షన్ ఉంది కదా! అన్నట్టు కూడా అనిపిస్తది. సో, పవర్ ఉన్న వాళ్ళే మోసాలు చేస్తారు. పవర్ ఉన్న కరప్షన్ చేస్తారు అన్నట్టు పోర్ట్రే చేయనీకైతే చూపిచ్చిర్రన్నమాట. సో, దానివల్ల ఆహ్, ఒక హైప్, ఒక పీక్ అనేది కొంచెం తగ్గిపోయింది. నిజంగా చెప్పుకోవాలంటే. సో, నిజంగా ఉన్నారా అంటే లేదు ఫిక్షనలే. కానీ ఇట్లా పోర్ట్రే చేయడం నాకు పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపియలేదు. సో, వీళ్ళకి అపోజిట్‌గా మన ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళు మమ్ముట్టి గారు, మోహన్ లాల్ క్యారెక్టర్స్ ఎవరైతే చాలా బాగా పోర్ట్రే చేసిర్రన్నమాట అవి. అండ్ యాహ్! సేమ్ మన బాలీవుడ్ లాంటి కాన్సెప్ట్ ఎక్కడ కూడా నాకు కనిపించింది. సో, ఇక్కడ మంచోడు విలన్ అయితాడు. మళ్ళొచ్చేసరికి ఇక్కడ ఇంకోడు సేవ్ చేస్తాడనే దాని మీద ఇది కొంచెం డిఫరెంట్ వేలో చూపిస్తారన్నమాట. అంతేగాని నాకైతే పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే కనిపియలేదు. నరేషన్ మీకు కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటది. స్లోగా కొన్ని సిట్యుయేషన్స్‌లో స్లోగా పోతున్నట్టుంటది డైలాగ్ డెలివరీ అంత అనిపిస్తది. సో, 3 అవర్స్ ఓపికతోని చూడాల్సొస్తదన్నమాట అవి. అండ్ యాహ్! కొన్ని సిట్యుయేషన్స్‌లా వేరే కంట్రీస్ గురించి, పాకిస్తాన్ గురించి, లండన్ గురించి, ఇండియా గురించి లింక్ చేస్తూ కొన్ని వర్డ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మళ్ళా వ్లాగింగ్ చేస్తున్నట్టు, యూట్యూబ్‌లో అన్నట్టు జస్ట్ అట్లా పెడతారు గానీ, నాకైతే అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపియలే అవి. సో, సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇటొచ్చినా ఇటు పో, అటొచ్చినానా అటు పో, అటు ఫైట్ చేయి, ఇటు ఫైట్ చేయి, అది కొట్టు, ఇది కొట్టు అంటారు. ఇంకోటి లైక్ సీపీయూస్ తీసుకొచ్చి హార్డ్ డిస్క్‌లు ఇరగొట్టండి, అది ఇరగొట్టండి అనేసి ఫాజిల్‌ది అది మంచి యాక్టర్‌ని ఏం చేసిర్రా అనిపించింది. అది చూడు, ఇది చూడు అన్నట్టు చూపిస్తారు. యాహ్! పర్ఫార్మెన్స్ ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేరు అనిపించింది క్యారెక్టర్ అయితే. ఒక అంత పెద్ద కంపెనీ మెయింటైన్ చేసినోడు ఒక చిన్న పర్సన్ మిస్టేక్ చేస్తే ఎట్లా పోయిందా ఏదని కొంచెం లాజిక్ అది అక్కడ కూడా మిస్ అయింది. అండ్ యాహ్! ఓవరాల్‌గా చూసుకుంటే సింపుల్‌గా మొత్తంలో చెప్పుకోవాలంటే ఓకే అనమాట అవి. ఓకేష్ మూవీ అంతే తప్పించి ఇంకేం నాకైతే పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అనిపియలేదు. అండ్ మూవీ యొక్క రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఓకేష్ అనమాట అంతే తప్పించి నాకేం అనిపియలేదు. ఒకవేళ ఇట్లా మమ్ముట్టి, మోహన్ లాల్ గారి మూవీస్ మీరు వాచ్ చేస్తున్నట్టయితే మీరు జీ5లో అవైలబుల్ ఉంది. మీరు వాచ్ అయితే చేసుకోండి. ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.